తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయండి. సో అందులో ఒక సందేహం తీసుకోవడం జరిగింది. అయితే శివుడికి అభిషేకం అన్నది మనము సుగంధ ద్రవ్యం అయినటువంటి పచ్చ కర్పూరంతో చెయ్యొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చేయొచ్చా అండి? చేయొచ్చమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే మన శివుడు అంటే ఎవరు ఫస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క శివుడు ఈ విశ్వంలో ఉండేటువంటిది మొత్తం, ఈ విశ్వం ఏదైతే ఉందో అది మొత్తం కలిపితే శివుడమ్మ, గుర్తుపెట్టుకోండి. అయితే శివునికి మనం ఎటువంటి పదార్థంతో అభిషేకం చేస్తే ఆ యొక్క ఫలితం మనం పొందుతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి నిత్య పూజ విధానంలో కూడా పూజ అంటే ఏమిటంటే పూర్వజన్మ వైభవాన్ని మరలా వచ్చేదాన్ని పూజ అంటారు. యాక్చువల్గా పూర్వజన్మ వైభవం లేదా పూర్వ వైభవాన్ని మనకి ఇచ్చేటువంటిది పూజ. ఆ పూజాది విధానంలో అభిషేకం అనేటువంటిది ఏదైతే ఉందో, అభిషేకం ఏంటంటే పర్టికులర్గా ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి. పూర్వజన్మ కర్మలు తగ్గి అందులో పర్టికులర్గా శివుడికి అభిషేకం చేసేటువంటి దాంట్లో ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పారు శాస్త్రంలో. ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ పదార్థంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి కలిగేది ఏమిటంటే, కొంతమంది లైఫ్స్లో చూడండి ఏదో తెలియని ఒక నిర్లిప్తత, చప్పగా ఉందండి, అసలు ఏమిటో లైఫ్ నాకేమీ అంత ఇదిగా లేదు, ఉత్సాహకరంగా లేదు, ఎంత ఏదో నడుస్తుందంటే నడుస్తుంది, పొద్దున్న లేస్తున్నాను, ఏదో టిఫిన్ చేస్తున్నాను, గబగబా ఏదో ఆఫీస్కి వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేస్తున్నాను, ఆఫీస్లోనేమో బాస్తో గొడవలు, లేకపోతే కొలిక్తో రాజకీయాలు, ఇంటికి వస్తే ఇంకోటి ఏదో గొడవ, లేకపోతే ఇంట్లో ఉండే స్త్రీలతో ఏదో మొత్తం మీద ఉంటుంటాయి. అలాగే ఏదో నడిచిపోతుంది, సండే వస్తే ఏదో అట్లా ఇంట్లో పడి ఉంటాను అని ఒక రకంగా నిర్లిప్తంగా వెళ్ళిపోతుంటుంది. చూసారు, ఏదో తెలియని ఒక రసము లేనట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్లో. ఆ స్పైసీనెస్ మిస్ అయింది అంటారు లైఫ్లో, సంథింగ్ మిస్ అయిందని. ఈ దీంతోనే చాలామంది ఏమవుతారంటే ఈ వ్యసనాలకు గురవుతారు. అంటే ఏమవుతుంది వాళ్ళకి, ఒక్కసారైనా సరే వారానికి ఒకసారైనా ఏదైనా డ్రింకింగ్ చేసుకుంటే నాకు ఏదో ఒక మత్తులోకి వెళ్ళిపోతారు, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఏ ప్యాకెట్లను, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఈ గ్రూప్ అంతా కలిసి ఇంకో దగ్గర ఎక్కడికో గోవా టూర్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు. అంటే ఎందుకు ఇలా అవుతారు అంటే లైఫ్లో ఎప్పుడు ఏదో తెలియని ఒక నిర్లిప్తత ఉంది కాబట్టి దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, దీని నుంచి బయటపడడానికి కొంతమంది సిగరెట్లు కాల్చడం మీరు గమనించండి. మనకి కొంతమంది ఆఫీసెస్లో జాబ్ చేస్తూ సడన్గా ఒకసారి కిందకెళ్ళి సిగరెట్ కాల్చుకుంటారు, రిలీఫ్ వస్తుంది, అమ్మాయి అనుకుంటారు. ఏమిటి పొగ లోపలికి పీల్స్తే ఏమిటి అంటే ఆ ఎనర్జీని ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు ఉండదు వాళ్ళకి అది అంటే, వాళ్ళ జన్మజాతకాల్లో 11th హౌస్ అంటారు. 11th హౌస్ అంటే ఆనందించడము. ఈ ఆనందించేటువంటిది ఉండదు వాళ్ళకి, ఎక్కడ ఆనందం దొరకదు. ఎవరైతే పచ్చ కర్పూరంతో శివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళు నిత్యము ఆనందంగా ఉండేటువంటి స్థితిలోకి వెళ్తారు. ఓకే, అర్థమైందమ్మా. ఎందుకంటే మీరు గమనించండి, మనం ప్రసాదాల్లోని ఆ స్మెల్ ఎలా ఉంటుంది గమనించినప్పుడు, పచ్చ కర్పూరం ఒక రకమైన అసలు ఆ కర్పూరం చూడగానే ఎంత బాగుందో అనిపిస్తుంది. అంటే ఏమిటి, మీరు శివుడికి అటువంటిది ఇస్తున్నారు. మీరు ఏదైతే శివునికి ఇస్తారో అటువంటి సంబంధించినటువంటిది మనకి ఇస్తాడు శివుడు. ఇప్పుడు మనం చూడండి, భస్మతో అభిషేకము మోక్షాన్ని ఇస్తారంటారు. భస్మ అంటే ఏమిటి, ఎండింగ్, బూడిద అంటే ఇంకా ఇంకేమీ మళ్ళీ జన్మలు ఎత్తడం లేకుండా మోక్షాన్ని ఇవ్వడం. పళ్ళ రసాలతో అభిషేకం చేస్తే ఆనందాన్ని ఇస్తాడు అంటారు. మల్లె పువ్వులతో అభిషేకం చేస్తే వివాహం అవుతుంది అంటారు. తేనెతో అభిషేకం చేస్తే మంచి గాత్రం వస్తుంది అంటారు. ఇప్పుడంతా గాయకులు ఉన్నారు చూసారు, చక్కటి గాత్రంతో పాటలు పాడుతున్నారంటే వాళ్ళు పూర్వజన్మల్లో చక్కగా తేనెతో అభిషేకం చేశారట. అలా పచ్చకర్పూరంతో చేస్తే ఉత్సాహం వస్తుంది. ఫస్ట్ ఉత్సాహం అనేది కనుక లేకపోతే మనిషి ఎలా ఉంటుందంటే అసలు జీవించాలనిపించదు. ఉత్సాహము, ఉల్లాసము, నేను దేనికి బ్రతుకుతున్నానని ఒక అర్థము, నేను దీనికోసం బ్రతకాలనే ఒక ఆశ, ఇవన్నీ కూడా ఇస్తుంది పచ్చకర్పూరంతో చేస్తా. అయితే ఈ పచ్చకర్పూరాన్ని కొంతమంది నీళ్ళల్లో కలిపి దాంతో చేస్తారు అభిషేకం. అయితే పచ్చకర్పూరంతో చేసి ఇంకొంతమంది ఏం చేస్తారంటే గంధముతో కూడా కలిపి చేస్తారు. మళ్ళీ గంధం అప్పుడు ఏమవుతుంది అంటే అది గురుబలము పెరుగుతుంది. ఒక పక్క మీరు చేసేటువంటి పనికి దేవత అనుగ్రహం కలుగుతుంది గంధంతో కనుక అభిషేకం చేస్తారు. పచ్చకర్పూరంతో చేసి గంధంతో చేస్తారు. చాలా మందికి గృహము
నేను ఒక పలానా గృహం అనుకుంటున్నానండి, కానీ నాకు ఎప్పుడు ఇల్లు కట్టుకుందామన్నా సరే నాకు కుదరట్లేదు అంటుంటారు చూసారా. వాళ్ళ పచ్చకర్పూరము గంధము కలిపి కనుక చేస్తే వాళ్ళకి గృహయోగం కలుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆనందం లభిస్తుంది, ఇవన్నీ వస్తాయి పచ్చకర్పూరంతో చేస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు ఏ పదార్థంతో ఈశ్వరుడికి ఆ యొక్క శివుడికి అభిషేకం చేసేటప్పుడు మీ మనసంతా అక్కడే ఉండాలి. మీరు అభిషేకం చేస్తూ ఇంట్లో వాళ్ళ గురించి ఏదో తిట్టుకోవడము, లేదా బయట ఏదో వీడిలా అన్నట్టు పరిస్థితి ఏంటంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండడము, లేకపోతే ఇక్కడ ఇంకోటి ఏదో సంథింగ్ ఉంటుంటాయి సార్, ఆఫీస్లో ఇలాగా, లేకపోతే మా పక్కింటోటి ఇలాగా, ఎదురింటోటి ఇలాగా, కారు మళ్ళీ బయట పెట్టేసి తాళం వేయకుండా వాడు ఎవడో ఎత్తుకుపోతాడనో, లేకపోతే లోపల ఏం జరుగుతుందో అనో, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. అవి మీరు ఆలోచిస్తూ చేశారు అంటే ఆ పూజ వ్యర్థము, ఆ అభిషేకం వ్యర్థం. ఎందుకంటే మీ మనసు లేదు అక్కడ, మీ బుద్ధి మనసు రెండూ లేకుండా చేసే పనికి ఎక్కడా కూడా మీకు ఫలితం రాదు. భక్తిగా బుద్ధి మనస్సుని అక్కడే పెట్టి ఎంతో భక్తిగా ఎంతో పరవశిస్తూ చేయగలగాలి మీరు అభిషేకాన్ని. చిన్న పిల్లవాడికి స్నానం పెడుతున్న తల్లి ఎలా పెడుతుంది, ఆ బబ్బలే స్నానం పెట్టిన వాడు అంటే ఆ ఫీల్ అవుతుంది చూసారా, అట్లా అన్నమాట. చాలా బాగా తెలియజేశారండి. అయితే మనకి ఈ అభిషేకం అన్నది ఒక ప్రాసెస్ లా ఉంటుందంటారా? ముందు మనం నీళ్లు పోయాలి, ఆ తర్వాత మనం నెక్స్ట్ గంధం పోయాలి, నెక్స్ట్ మనము పళ్ళ రసాలు పోయాలి అన్నది ఏదైనా ఉంటుందంటారా? అవునమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా అభిషేకం ఇంట్లో కొంతమంది చిన్న చిన్న విగ్రహాలు అభిషేకాలు చేస్తారు కదా, ఫస్ట్ అక్కడ ఉండే మాలిన్యాన్ని మొత్తం తీస్తారమ్మా. తీసి ఇలా తలకిలా పెట్టుకొని మంత్రం చదువుకుంటూ, ఎవరైతే శివునికి అయితే నమశివాయ నమశివాయ అనుకుంటూ ఇట్లా అనుకొని పక్కన పెడతారు. అంటే మాలిన్యం తీయడం కూడా ఒక సేవ, షోడశోపచారాల్లో అది కూడా ఒక సేవ అన్నమాట. తీసిన తర్వాత చక్కగా కడుగుతారు, ఎప్పుడు కూడా లింగాన్ని కడుగుతూ కూడా మంత్రం చదువుతారు. ముందు నీళ్లతో అభిషేకం చేస్తారు, దాని తర్వాత వీళ్ళు ఏ పదార్థం అయితే అనుకుంటున్నారో ఆ పదార్థంతో అభిషేకం చేసి స్వామివారిని అలంకరిస్తారు. అయితే ఇందులో నమకము చమకము అంటారు. నమకంతో అభిషేకం చేయరు, ఎప్పుడు కూడా చమకంతో అభిషేకం చేయాలి. అర్థమైందమ్మా. చమకంతో ఏంటంటే మీ కోరికలు తీరడం, ఇదేమో నమ్మకం అంటే నమస్కరించడం, ఇవన్నీ కూడా. ఇక్కడేమో చమకంతో అభిషేకం చేయాలి. చాలా మంది దగ్గర నమక చమకాలతో చేసేస్తుంటారు. నమ్మకం చమకం ఏమి రాదండి నాకంటే ఓం నమ శివాయ అనుకుంటూ చేయొచ్చు, తప్పేం లేదు. మీ మనసు ప్రధానం అక్కడ. మీరు నమ్మకం చమకంతో చేస్తున్నారా అది కాదు ప్రధానం, మీ మనసు చాలా ప్రధానము. అక్కడ ఉన్నది కేవలం లింగం కాదు, ఈశ్వరుడు స్వయంగా, ఈశ్వరుడు ఆ రూపంలో అక్కడ ఉన్నాడని చెప్పి భావించి చేయడం ప్రధానం అక్కడ. అలా గనక చేస్తే ఖచ్చితంగా మీ యొక్క మీరు చాలామంది అంటుంటారు ఏంటంటే ఏమంటే ఎన్నో పూజలు చేసాము ఫలితం రావట్లేదు అంటే కారణం ఇదే, మీ మనసు అసలు అక్కడ లేదు. 90% ఆఫ్ పీపుల్ది మనసు అక్కడ ఉండట్లేదు. అది వాళ్ళు తప్పని నేను అన్నాను. ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంటుందంటే మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. అయ్యో అప్పుల వాడికి డబ్బులు ఎలా ఇవ్వాలి, అయ్యో రేపు పొద్దున్న రెంట్ కట్టాలి, ఏంటి పరిస్థితి, అయ్యో స్కూల్ ఫీజు కట్టాలి, ఇవి కట్టాలి, నేను కాదనట్లా. కానీ నువ్వు పూజ గది ఒక అరగంట సేపు ఇవే ఆలోచిస్తే నీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నావు. అంటే నేను ఎలా అంటానంటే అమ్మా, ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్లో ఏం రాయాలో ఆలోచించి రాస్తే సక్సెస్ అవుతారు. కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీ పరిస్థితి గురించి మీకు ఉండే అప్పుల గురించి ఆలోచిస్తే మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయగలరా? అలాంటప్పుడు ఎగ్జామ్ ఎలా సక్సెస్ అవుతారు? ఎలా అవ్వరో ఇది కూడా స్వామివారికి చేసే పూజాకి సంబంధించిన విషయంలో అక్కడే ఉండాలి మీ మనసు. ఓకే గురువుగారు, చాలా బాగా తెలియజేశారు. అసలు శివుడికి మన ఆ ప్రేమ, ఆ భక్తితో మనం చేసేదానికి ఆయన కరుణించి బ్లెస్సింగ్స్ ఇస్తారు అని చెప్పేసి చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.